వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే క్యూఎంఏ. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇంట్రెస్టింగ్. ఓకే సూపర్. ఓకే స్టార్ట్ చేద్దామా? ఇంట్రో వేసుకోమ్మా. బాబు రెడీ బాబు. కెమెరా లిల్లీరాయ్ క్వశ్చన్ అడుగుతుంది, చెప్పు. అడుగు. నీ ఫస్ట్ క్రష్ నెక్కుందని భయపడకపోయినా ఏమన్నా నువ్వున్నా ఉన్న ధైర్యంతో అడుగుతున్నా. సారీ చెప్తా. నా ఫస్ట్ క్రష్ ఎవరంటే, చిన్నప్పుడు నేను చర్చ్కి వెళ్ళాను. బాగా చర్చ్కి వెళ్ళినప్పుడు చర్చ్ లోపల కంపెనీస్ లోపల ఉండాలని పడేసారి కాదు, నాకంటే పెద్దది ఒక సంవత్సరం. నాకంటే ఒక సంవత్సరం పెద్దది. ఫస్ట్ ఫస్ట్ నా క్రష్ చర్చ్కి వెళ్ళాను చిన్నప్పుడు. మా ఇంటి దగ్గర కదా, అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఉండేది. నిజం అక్క. అక్కడ ఫస్ట్ నా క్రష్ ఒక అమ్మాయి. సరే సెకండ్ క్వశ్చన్. ఓకే సెకండ్ క్వశ్చన్. ఓకే చర్చ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె అని ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయా అంటేనా? ఇప్పుడు పేరు ఓల్డ్ ఉన్నంత మాత్రమే. ఓకే 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 సార్. ఓకే నెక్స్ట్ మన దివ్యారెడ్డి గారు అడుగుతారు. అవును అడుగు. నీ తమ్ముడు మీద డౌట్ పడతాను. తెలివి తొరక్క నేను. ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నేను అడుగుతా. ఇప్పుడు ఎంత అందగాన్ని పక్కన పెట్టుకున్నారు కాబట్టి ఈ అందగాన్ని ఏదైనా మూవీ క్యారెక్టర్ లో ఒక హీరోతో డిస్క్రైబ్ చేయాలంటే ఎవరితో పోలుస్తారు? యాక్చువల్లీ హీరో కాదు కానీ నేను ఒక మంచి పేరు ఇవ్వాలి. తెలుగు ఆలోచించాలి. ఏది ఒక ఇంటర్వ్యూలో ఓకే ఓకే అర్థమైంది. మీరు మరీ దారుణంగా తెలుసు. సరే నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు నేను అడుగుతా. ఇప్పుడు నిన్న అడుగుదాం అనుకుంటున్నా. లిల్లీరాయ్ గారు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. నేను అడగనా? ఏ క్వశ్చన్ అడగనా? ఓకేనా? అడుగుతున్నా. ఇప్పుడు 5,000 పెట్టి 5,000 ఖర్చు చేసి ఒక ఊర పిల్లి తీసుకొచ్చి ఇస్తాడు. ఇంట్లో తీసుకొచ్చాను. అర్థమవుతుందా? నువ్వు ఎలా వెళ్ళిపోతావు ఆఫీస్కి? ఎందుకంటే ఇబ్బంది పెట్టాయి మమ్మల్ని. కాబట్టి వాటిని వేరే అమ్ము. ఏంటయ్యి బాగుందన్నా? నిజంగా బాగుందన్నా? అరే బాగుందన్నా అంటే నెక్స్ట్ క్వశ్చన్ అడగాలి. ఓకే మీ మమ్మీ డాడీ తెలియకుండా ఏమన్నా ఇంట్లో వీడు చేసేది అది 24/7. నేను చెప్తున్నా, వీడు చేసేది కుక్కని కొట్టినట్టు కొడతారు. చీపురు కట్ట తిరగేసి కొడుతుంది మా అమ్మ అయితే. అయినా దులిపేస్తుంది ఇట్లా. బేసిక్లీ గైస్ నేను చేసేది తీట పనులు. ముఖ్యంగా మా అక్క ఎక్కువ తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ తీట పనులు చెప్పుకుంటూ కూర్చుంటే ఈ వీడియోస్ రావు. కాబట్టి సపరేట్ క్లాస్ చేస్తారు. సరే నెక్స్ట్ క్వశ్చన్ కాదు. ఇప్పుడు మధ్యలో కూర్చున్న ఒక యువరాణి గారు అడగరు, నేను అడుగుతా. ఓకే ఇప్పుడు నిన్న అడుగుతున్నా అక్క దివ్యారెడ్డి గారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మీ ఫస్ట్ క్రష్ ఎవరండి? నా ఫస్ట్ క్రష్ వచ్చేసి
ఈ యొక్క ఆన్సర్ తో 10కి 100 పాయింట్లు తెచ్చుకుంది. మిమ్మల్ని అడుగుతా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా పేరు అల్లు అర్జున్. సూపర్. బాయ్. నైస్, సూపర్. నువ్వే అడగలక్క. ఓకే, ఇప్పుడు నేను అడుగుతా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? పోస్టర్ పవన్ కళ్యాణ్. మీకు బట్టలు కొనిచ్చారు, మా నాన్న, తిండి పెట్టారు, మా అమ్మ, చదువు చెప్పించారు. మా అమ్మ మా డాడీ ఇద్దరు. ఇప్పుడు చెప్పి మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. చూసారా guy? ఈ డబుల్ యాక్షన్. దిస్ guy number 1 bullshit guy. ఏడవకు. ఎద్దులా ఉన్నా, ఏడుస్తూ దర్శనంగా ఉన్నా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు మీరు లిల్లీ గారు, లీలా గారు అడగాలి. లీలా గారు అడగాలి. వెళ్ళినాడు. ఓకేనా? నువ్వు అడుగుతావా? నేను అడుగుతా. వావ్, బ్రిలియంట్ ఐడియా అన్నమాట. ఇప్పుడు ఓకే ఓకే, హైదరాబాద్ అడిగారు అడిగారు. చెప్పు లిల్లిపిండి, నీ ఫస్ట్ క్రష్ ఎవరు? నా క్రష్ అంత వద్దమ్మా, కెమెరా ముందుట నటించాను. చెప్పు. మనం డీటెయిల్స్ కావాలంటే నా క్రష్ ఫస్ట్ ఇప్పుడు దాకా. అంటే ఇది నిజమని మనం అనుకోవాలి. ఓకే ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, బుర్ర నిండా క్వశ్చన్లు ఉంటాయి రిజర్వేషన్. కానీ ఏం అడగాలని ఆలోచించండి. ఎవరిని అడగాలి? ఎవరైనా అడగచ్చు, పర్లేదు సార్. నన్ను ఇప్పుడే చాలా క్వశ్చన్లు అడుగు. ఇలా అడుగు. ఏమన్నా నాకు తెలియకుండా ఏమైనా చేస్తున్నారు? చాలా వేస్తాను, తెలియకుండా స్నానం చేస్తున్నాను. అట్లా కాదు, నాకు తెలియకుండా ఏమంటారు, ఎప్పుడైనా ప్రాంక్ అలా ఏమైనా చేసావా అంటారు. సంథింగ్ ఏడుకుంటావు. నిన్న యాక్చువల్లీ చేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ నువ్వు భయపడి బర్రపడ్డాక నా మీద పడ్డాడే సిద్ధిపోతావు, అందుకని చేయలేదు. నిజంగా గాయస్, యాక్చువల్లీ ఒక రోజు కరెంట్ పోయింది. ఆ రోజు నేను దీన్ని భయపడదాం అనుకున్నా, బట్ ఆలోచించా, ముందు జాగ్రత్త ఎక్కున్నా. ఇది భయపడి ఎర్రి క్యాకేసి బర్రె పడ్డట్టు నా మీద పడింది అనుకో, అయిపోయింది. నా బస్సు అయిపోయి కాలేజీ. ఇప్పుడు నేనే అడగాలి. ఇద్దరులో ఎవరిని అడిగాం ఫస్ట్ ఫాలో తెచ్చుకుంటా. ఒక 2 గంటలు 3 గంటలు టైం ఇస్తే ఓకే. ఒక నిమిషం. ఈ నైట్ అడుగు బాగా ఇస్తాలే. రాట్లా, మైండ్లోకి రాట్లా. సరే, ఒక సూపర్ క్వశ్చన్ అడుగుతున్నా. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కెమెరా వచ్చి చెప్పండి, మంచిగా వస్తా ఆన్సర్. లవ్ మీద నా ఒపీనియన్ ఏంటంటే, అది రావాలి రావాలి బయట రావాలి. ముడిసిపోతామని తెలిసిన ముడిసిపో. ఓకే ఓకే, వద్దు 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 వద్దండి, మీ అప్రిషియేషన్స్ అండి ప్లీజ్. ఇట్స్ హ్యాపీనెస్ సమ్టైమ్స్. ఓకే మీరు పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. ఇప్పుడు దాకా సింగిల్ గా ఉండడానికి కారణం నెక్స్ట్ క్వశ్చన్. ఎవరు? 3 days later. ఈ మొహం చూసి నీకు ఆ క్వశ్చన్ అడగాలనిపించిందంటే, అయ్యో మా అమ్మ వీటి. నువ్వు ఆపడు, మొత్తం బయట పెట్టమాక. ఓకే ఓకే, వీడికి అంత సినిమా లేదు. ఇవన్నీ వీడియోలోనే, ఇంట్లో వీడికి అంత సినిమా లేదు. చేస్తాం.
వీడి ఏజ్ ఎంత తెలుసా మీకు? ఆపండి. పెద్దగా కనిపడ్డాడు నీకు ఓవరాక్షన్. పిల్లవచ్చా ఆపండి. అంటే వీళ్ళకంటే అసలు ఒరిజినల్ ఏజ్ ఇప్పుడు మీకు 30-40 బాగానండి. మీకు 30-40 ఉంటాయి. మీరు తక్కువ చేసి చెప్పుకోవట్లేదు. మాకు 20 ఏజ్లు బయట పడిపోయిన ఫ్లోలో. ఓకే, ఇప్పుడు నువ్వే అడగాల్సిన సమయం. ఓకే, రెడీగా ఉండండి. రెడీ రెడీ బాబు, రెడీ. రెడీగా సరే. ఎంతమంది గర్ల్ఫ్రెండ్స్ చెప్పు సూర్య, ఎంతమంది గర్ల్ఫ్రెండ్స్? ఇందాక నువ్వు తెచ్చిన 2 పిల్లల్లో 2 ఆడే ఒక పిల్లని సెట్ చేసుకుందాం అనుకున్నా. నువ్వు ఈ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ అనగానే అర్థం చేసుకోవాలి. అంటే నాకు సినిమా లేదంటే సీన్ లేదని చెప్తున్నారు. సో వేకెన్సీ ఉంది, ట్రై చేసుకోండి. అయ్యమ్మో చెప్పుదా సిగ్గు చచ్చిపోవాలి. చిచ్చే, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేనే అడగాల్సిన సమయం. ఎవరిని అడుగుదామంటే లిల్లీ రాయ్. లిల్లీ గారు ఎప్పుడైనా ఇంట్లో తెలియకుండా డ్రింక్ చేశారు? అందుకే వీడికి ఆవేశం స్టార్ అని బిల్డింగ్. Let them know, uncle. Let them know. ఎప్పుడైనా డ్రింక్ చేశారా ఇంట్లో? తీసావు కదరా ఎన్టీఆర్. వీడియో ఉంది, ఈరోజు అప్లోడ్ చేస్తాను, మీరు చూసి. చాలా ఇన్నోసెంట్. లిల్లీ గారు, మీరు ఇప్పుడు దాకా ఎవరిని లవ్ చేయలేదా అండి? చాలా మర్యాదగా అడిగా. నిజం వీడియో కోసం. వీడియో ఉంది కాబట్టి నేను రాస్తా. సూర్య, ఎప్పుడైనా నాకు తెలియకుండా ఇంట్లో డాడీ చెప్పే డబ్బులు తీసారా? చేద్దాం అనుకున్నా కానీ భయం వేసి ఆగిపోయినా. నిజంగా ఎప్పుడు తీయలే. కాకపోతే చిన్నప్పుడు జరిగిన జోబులో డబ్బులు ఒక 500 అయితే బయటకి అలా వేలాడుతుంది. అయితే అలా తీసి అలా పెట్టేసి ఏదో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, రావట్లా బయటికి. ఇంకా నేను అడుగుతున్నా క్వశ్చన్, నువ్వు ఎవరు? యాక్చువల్లీ నేను ఒక గ్రేట్ పర్సన్ కి సిస్టర్. చాలు 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 చాలు. ఇప్పుడు లిల్లీ రాయ్ గారు, దివ్య అని ఒక మూవీ క్యారెక్టర్ లో ఒక క్యారెక్టర్ తో డిఫైన్ చేయాలంటే ఏం క్యారెక్టర్ తో డిఫైన్ చేస్తుంది దివ్య? ఎవరితో అంటే ఆ స్మైల్, ఆ మొహం, ఎవరితో డిస్క్రైబ్ చెయ్యాలి అంటే జబర్దస్త్లో పైమా తెలుసా? ఆల్తో కాకుండా, ఆల్తో కాదు, గీత గోవింద్ సినిమాలో రష్మిక మందన అలా ఉంటావు. నిజంగా అలా ఉంటావు. మరి అంత అందంగా లేకుండా క్యారెక్టర్ మొత్తం కూర్చోబెట్టేస్తా. తనని ఎవరితో చేస్తాను? మీరు ఎక్కడికి పోతా చిన్నవాడు ముందు చూసారా? దయ్యం పట్టుకుంటుంది చూడు, పక్కన వేద్దాం మనం ఫోటో. సేమ్ నిజంగా అలాగే ఉంటాయి. సరే, నన్ను ఇప్పుడు ఒక కమెడియన్ తో డిస్క్రైబ్ చేయాలంటే ఎవరికి చేస్తారు? సత్యం. నిజంగా కొన్ని అనుకున్నా మీరు చెప్తారు అనుకున్నా, నోట్ల నుంచి వచ్చేసాను. వీడియోలో చూస్తే బ్రహ్మాండంగా
వెన్నెల కిషన్ కూడా అండ్ ఇట్ సైడ్ చూస్తే సత్య అండ్ ఇట్ సైడ్ చూస్తే నేను వెన్నెల కిషోర్, ఇట్లా చూస్తే వేరే మాధవ్, ఇట్లా చూస్తే అది వేరే. ఏంటి అన్ని క్వశ్చన్స్ నువ్వు అడుగుతావా మేము కూడా అడుగుతావా? అడగాలి. సూర్య అన్ని నాకేనా? సరే అడగాలి. సూర్య నీకు గుడి జరుగుతాం ఇది ఆ కర్మ నేను గుడిలో ఎంత క్యూట్ ఉంటావు సూర్య నువ్వు. అది చిన్నప్పుడు, ఇప్పుడు కాదు. ఎందుకంత హార్ష్ గా మాట్లాడుతున్నావు? డెలికేట్ మైండ్ వేడి వేస్తుంది. బయట తెలియదు మీకు. ఎందుకు అలా నోట్లో నుంచి మీకు అంటే 4-5 బూతులు అనుకుంటూ వస్తాయి. బూతులు నాదొక రిక్వెస్ట్, జగన్ దాకా ఒక ఇమిటేట్ చేయడం, లైక్ ఎక్కువ ఫేమ్ అయింది జగన్. చేద్దాం. రామ్మ దగ్గరకు వచ్చి ఇప్పుడు ఒక గేమ్ ఆడదాం నువ్వు నేను, ఓకేనా? దాంట్లో అంత ఆడుతున్నా. ఇప్పుడు ఒక నెంబర్ ఓకేనా? నేను ఆ నెంబర్ గెస్ట్ చేస్తా. అది 1 to 100 లోపు ఉండాలి నెంబర్, ఓకేనా? ఇప్పుడు నేను ఎక్కువ చెప్పేసాను అనుకో, లో అని చెప్పాలి. తక్కువ చెప్పేసాను అనుకో, కాబట్టి ఏం చేద్దాం? ఏంటి చేద్దాం? ఓకే అండి, చాలా సేపు అయిపోయింది. ఓకే ఉంటా మరి. టేక్ కేర్, బాయ్, సీ యూ, బాయ్. స్లో మోషన్